ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపుతున్నారు. డీఏతో పాటు ఇతర ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తున్నారు. డీఏ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల్లో డీఏకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముగ్గురు మంత్రులు భేటీ కానున్నారు. రాత్రికి డీఏకి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. పరిష్కరించుకోవచ్చు అనేది బలంగా నమ్మేటువంటి నాయకత్వం మాది. ఇప్పుడు ప్రధానంగా మాకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు కానీ, పీఆర్సీ కమిషన్ నియామకం కానీ, ఐఆర్ విషయం కానీ, లేదా మా డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి అంశం కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, గ్రామవాడ సచివాలయం కానీ, అదే జిల్లా పరిషత్ ఉద్యోగులు చనిపోయినటువంటి వాళ్ళ పిల్లల అంశం కానీ, ఇలా అన్ని అంశాలను ఒక్కొక్క ప్రధాన రంగం సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు తప్పకుండా ప్రభుత్వం ముందు ఉంచుతాం. సానుకూలంగా ప్రభుత్వం నుంచి చర్చించి రాబట్టుకునేందుకు మా ఉద్యోగ సంఘాల పక్షాన మేము ప్రయత్నం చేస్తాం. డిఏ తప్పకుండా వస్తుందని మేము ఆశాభావం ఉన్నాం. దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి అంశాలు ప్రధానమైన అంశాలని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పెట్టిన మిగతా డిమాండ్ అన్నిటి మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా 15 అంశాలు ఉన్నాయి. అందులో డిఏ మాకు 4 డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. మరి 4 డిఏలని ఇవ్వవలసిన పరిస్థితి ఇవాళ ఉన్నది. ఏమైతే డిఏ మంజూరు చేయాలని అడుగుతున్నాం. మినిమం 2 డిఏలన్నా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి మా కోరిక. పీఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయాలనేది మా కోరిక. హెల్త్ కార్డు సక్రమంగా పనిచేసేటట్లు చూడాలి. అసలు పనిచేయట్లేదు. ముఖ్యంగా పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ కార్డ్స్ సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకొచ్చేటట్లు, ఉన్నదాన్ని సరిచేసేటట్లు ఒక యాక్షన్ ప్లాన్ ని, ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని చేయాలని చెప్పి కూడా మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. మొదటిసారిగా ఉద్యోగస్తులతో ఒక చర్చ ప్రధాన ఉద్యోగ సంఘాలతో మాట్లాడతాం రమ్మని పిలిచారు. వచ్చాము. వాళ్ళు ఏం చెప్తారో వింటాము. ఎజెండా ఏం కమ్యూనికేట్ చేయలేదు. అయితే సహజంగానే ఉద్యోగులు తమకు రావాల్సిన బాకీ ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం ఇవ్వాలని ఆశిస్తారు కాబట్టి, అలాగే వేతన సవరణ పెండింగ్ లో ఉంది కాబట్టి దాని విషయం మీద ఒక స్పష్టత వస్తుందని, రావాల్సిన బాకీలు చెల్లింపులకి ఒక స్పష్టమైన రోడ్ ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి దాదాపు 40 నిమిషాలకు పైగా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగుల డిఏకి సంబంధించి, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి, అదేవిధంగా జీపీఎఫ్, అదేవిధంగా సిపిఎస్ పెన్షన్ విధానం, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా ప్రధానంగా జరిగింది. అయితే ఒక 4 డిఏలు పెండింగ్ లో ఉండటంతో కనీసం 1-2 డిఏలనే ఇవ్వాలని ఉద్యోగులు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సడన్ గా మంత్రులతో సమావేశం నిర్వహించడం, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి స్పందించాలని చెప్పడం, ఒక డిఏకి సంబంధించి ఆర్థిక శాఖ యొక్క అభిప్రాయాలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడటం, ఒక డిఏ వల్ల ప్రస్తుతం ఎలాంటి భారం పడుతుందో అనేది కూడా అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. ఒక 100 కోట్లు నెలకి 100 కోట్ల లోపే ఇమీడియట్ గా ఒక డిఏ రిలీజ్ చేయడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని ఒక అంచనా కూడా వచ్చారు. దానికి సంబంధించి 1 డిఏనా 2 డిఏలు అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలి. లాంగ్ పెండింగ్ 4 డిఏలు ఉన్నాయి. దీంతో పాటు పీఆర్సీ వేయాలన్న డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పే రివిజన్ కమిషన్ ఉద్యోగులు దానికోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలన్నీ చర్చించడానికి ఇవాళ 14 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రధానంగా పిలిపించడం జరిగింది. మంత్రులు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు, సత్యకుమార్, ఈ ముగ్గురు కూడా ప్రభుత్వం తరఫున చర్చలు జరుపుతున్నారు. సీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఉద్యోగుల డిమాండ్లు ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు డిఏకి సంబంధించి, జీపీఎఫ్ విత్డ్రాల్కి సంబంధించి, మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి, సిపిఎస్ పెన్షన్ విధానానికి సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థికేతర పరంగా కొన్ని అంతర్గత బదిలీలు కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, ఈ సమస్యలన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి. అయితే 15 నెలల కాలమే అయింది. కూటమికి ఇది చిన్న కాలమైనా కూడా ఉద్యోగులు ఇక ముందు ఆందోళన ఉధృతం చేయడానికి రెడీ అవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే బాటలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్ గా కొంత రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక డిఏ రిలీజ్ చేస్తే మంచిదనే ఉద్దేశానికి వచ్చింది. దీనికి సంబంధించిన
సాధ్యాసాధ్యాలు విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఉద్యోగులకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఉద్యోగులు చాలా కీలకంగా ఉంటారు. ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ జనంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మెయిన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం మీద సీఎం చంద్రబాబు దృష్టి పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు కలుస్తారు.